బ్రహ్మనాయుడు గారిని అన్యాయంగా హైదరాబాద్ లోని పోలీసులు అరెస్ట్ చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వయం కృషితో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బ్రహ్మనాయుడు గారు అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార సామ్రాజ్యాన్ని పల్నాడు ప్రాంతంలో స్థాపించి, అది తిరుమల డైరీ కావచ్చు, అనేక సంస్థలు స్థాపించి కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆ ప్రాంతంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా కూడా విశేష సేవలు అందించాడు వినుకొండ ప్రాంతం. మరి అటువంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా వాళ్ళ కుటుంబ సభ్యులే పోయి పోలీసులకి లేదు కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళ కొన్న భూమిలో ఏదో అవకతవకలున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ మీదే కేసు పెట్టి వాళ్ళనే అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? ఉండొచ్చు కొన్ని ఒత్తిళ్లు, అక్కడ ఆంధ్ర నుంచి కొంతమంది మంత్రులు ఇక్కడ ఫోన్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు నిర్దోషిగా బయటకు వస్తాడు. రేపు ఇవన్నీ వెలికి తీస్తాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరం కూడా అండదండలుగా ఉంటామని తెలియజేస్తాం.